గ్లోబరీనాపై విచారణ జరిపారని ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేటీఆర్ డిమాండ్ చేస్తే ఆ రిపోర్ట్ ని తాము బయట పెడతామన్నారు. అయితే మహేష్ గౌడ్ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇదే గ్లోబరీనా సంస్థ పేర్లు మార్చుకొని మళ్ళీ విద్యార్థుల జీవితంలో ఆడుకుంటా ఉంది. ఇలా కేంద్రంలో మళ్ళీ పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యమైంది. దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఎక్కడో కేటీఆర్ గారి ప్రమేయం దీంట్లో ఉంది అనేటువంటి మాట అనుమానానికి తావుతీస్తోంది. నిన్నటిదాకా హెల్త్ యూనివర్సిటీ ఇచ్చింది వీళ్ళే కదా, గ్లోబరీనాకే ఇచ్చిర్రు, వీళ్ళే ఇచ్చిర్రు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన మొత్తం టెక్నాలజీ గ్లోబరీనానే చూసి పేరు మార్చుకొని వాళ్ళ కేంద్రంలో వాళ్ళు ఇచ్చిర్రు. మేము ఇచ్చినాడు దాని బాధ్యత మేము వహించడం అయిపోయింది. ఇవాళ మీరు ఇచ్చిర్రు, మీతో మీ చోటే బాయ్ ఇక్కడ ఇచ్చిండు, తీసుకుపోయి బడే బాయ్కి కలిపి అక్కడ కూడా ఇప్పించిండు. వాస్తవానికి దీని కారణం వాళ్ళే అయితే వాళ్ళే బాధ్యులు అవుతారు. వయసు లెక్క చేయకుండా ఖర్గే గారు 85 ఏళ్ళ పైబడిన ఖర్గే గారు వాననకుండా ఎండనకుండా ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాడు. కేటీఆర్ మీకు సోయి లేదా? మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఫామ్ హౌస్కి పరిమితమైనారు. అంత పెద్ద వయసు నాయకులు ఉద్యమంలో పాల్గొని విద్యార్థులకు బాసరగా నిలిస్తే గౌరవ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమే ఉన్నారు. కేసీఆర్ బయటకు రాకపోతే అసలు మీరు ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ గురించి? కేసీఆర్ బయటకు వచ్చుడేంది? మీ ఇంట్లోనే ఉన్నాడు, మీరు రోజు మీ మనసులోనే ఉన్నాడు కదా కేసీఆర్ లేకపోవడం ఏంది? కేసీ ఇప్పుడు చాలామంది వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళని తలుచుకుంటుంటారు. మా ఇంటికి రాకపోయాయంటే ఎట్లా? కేసీఆర్ సైనికులు, కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేసే ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని నిత్యం పనిలో ఉన్నాడు. సైన్యాధ్యక్షుడిగా ఆయన ఇచ్చిన ఆదేశాలతోనే పనిచేస్తాం ఎవరమైనా ఎక్కడనైనా సరే. వీళ్ళ తెలివి తక్కువ మాటలు. ఇంకొకటి ఏంది, అసలు కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ అంటే మీకు కనపడకపోతే, కేసీఆర్ అయినా అందరు మర్చిపోతే మరి మీరు ఎందుకు గుర్తు చేస్తారు కేసీఆర్?